ECGC recruitment 2024 ECGCలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అండి. దిస్ వీడియో ఇస్ క్యాటగరైజ్డ్ యాజ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ 2024, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024. సో ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ 2024. సో నెలకు ₹1,00,000 పైన ఉంటుంది శాలరీ అండి. ECGC అనేది ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ హోల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14/9/2024. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 13th October ఇస్ ద లాస్ట్ డేట్ అప్లై. ఇక్కడ ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ 16th November రోజు ఉంటుంది రిటన్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్లో వస్తుంది. సో ఇక్కడ 16th November ఈస్ ద రిటన్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీ వచ్చేసి 40 వేకెన్సీ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ SC కేటగిరీకి అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి. ST 3 4 వేకెన్సీస్, OBC 11 వేకెన్సీస్, EWS కేటగిరీ 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 16. టోటల్గా ఇక్కడ 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ 14th September అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్లో ఉంది. అండ్ ఇక్కడ అపరేజ్ క్రైటీరియా 30 years అండి. రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST కేటగిరీ వరకు 5 years, OBC వరకు 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ వారు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ, ఇక్కడ ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ possess the valid mark sheet or degree certificate that he or she is graduate on the day that she registered and indicate the percentage of marks obtained in the graduation. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 1/9/2024 వరకు మీకు డిగ్రీ చేతిలో ఉండాలి. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు. సో ఈ పార్ట్కి మీకు ఆల్రెడీ సెప్టెంబర్ కాబట్టి ఇప్పటికే మీకు రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి. వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ CGPA క్రైటీరియా అంటే పర్సంటేజ్ క్రైటీరియాకి మార్చి మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇక్కడ బ్యాంకింగ్ ప్యాటర్న్ ఉంటుందండి. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్లో చాలా జాబ్ వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు జాబ్ అప్డేట్ ప్లేలిస్ట్ చూడండి, లేటెస్ట్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. అండ్ ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ MCQ క్వశ్చన్స్ అయితే టోటల్గా 140 minutes ఉంటుంది. 140 minutes 200 questions 200 marks. దాంట్లో రీజనింగ్ 50 questions 50 marks and 40 minutes is the time duration. English language 40 questions 40 marks 30 minutes time duration. Computer knowledge 20 questions 20 marks 10 minutes is the time duration. General awareness 40 questions 40 marks 20 minutes is the time duration. Quantitative aptitude 50 questions 50 marks ఇంకా 40 minutes is the time duration. తర్వాత essay writing ఉంటుంది. Descriptive exam 20 marks వచ్చేసి essay writing. తర్వాత pressy writing ఉంటుంది 20 marks. ఇక్కడ టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 140 minutes ఏమో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి అండ్ డిస్క్రిప్టివ్ పేపర్కి 40 minutes అనేది టైం ఇస్తారు. అండ్ ఇక్కడ MCQ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ ఒకవేళ ఇది పాస్ అయ్యాక మెరిట్ లిస్ట్లో ఉంటే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇక్కడ ప్రతి నెగిటివ్ క్వశ్చన్ సో ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 0.25 is deduction. 1/4 of the marks will be deducted అండి. సో ఒకవేళ రాంగ్ ఆన్సర్ మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఒకవేళ క్వశ్చన్ రాంగ్ అయితే ఆన్సర్ రాంగ్ అయితే 1.25 అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే హైదరాబాద్, వైజాగ్. సో హైదరాబాద్, వైజాగ్ ఉంది. ఇది మాత్రమే ఇచ్చారు సెంటర్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 23 centers మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, వైజాగ్ ఇస్ ద సెంటర్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 13th October 2024. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎన్ష్యూర్ దట్ మీరు అప్లై చేసుకునే ముందు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. సో సిగ్నేచర్ ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లేకపోతే సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఇన్ హ్యాండ్ రాసి మీరు ఫోటో ఎలా అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారో అలా మీరు ఇది అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 900 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ SC ST PWD కేటగిరీ వారికి అయితే 175 రూపీస్.
ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 13th of October 2024. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/9/2024. సో 14 సెప్టెంబర్ నుంచి 13th of October వరకు మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి. అండ్ మన ఛానల్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఆల్ ది బెస్ట్.